ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈ రోజు అయితే నేను వచ్చాను బేగం బజార్ హోల్సేల్ మార్కెట్. అసలు బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ లో చాలా చీప్, చాలా తక్కువ రేట్లో, అతి తక్కువ రేట్లో ఇక్కడ స్టీల్ ఐటమ్, కాఫర్, బ్రాస్ ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అవి ఏమేమి దొరుకుతాయి ఏందనే విషయాన్ని అయితే వాళ్ళు క్లియర్ గా అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ బేగం బజార్ ఎక్కడ నుంచి చాలా వరకు అయితే ఉంది. నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్, ఆల్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, కాఫర్, బ్రాస్ అన్ని దొరుకుతాయి అనమాట. చూస్తున్నారా చాలా పెద్దగా అయితే ఉంది. ఇంకా మార్కెట్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. కొన్ని ఇక్కడ అయితే ఈ షాప్ ని అయితే ఎక్స్ప్లోర్ చూస్తున్నారా. డెకన్ మెటల్ అనమాట. డెకన్ మెటల్ ఈ హోల్సేల్ షాప్ లకు అయితే వెళ్దాము. ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇంకా ముందు ఇక్కడ వీళ్ళని అడుగుదాము ఎంత స్టీల్ ఎలా దొరుకుతుంది, కాఫర్, బ్రాస్ ఎలా, ఏ ఐటమ్స్ ఎలా దొరుకుతాయి ఏందనేది, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏందనే విషయాన్ని అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం అనమాట. ఓకేనా, వెళ్దాం ముందుకి. చూస్తున్నారా వీళ్ళది ఇంకా లోపల అండర్ గ్రౌండ్ లో ఉంది, పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తారంట. ఆల్ ఐటమ్స్ మనకు కావాల్సిన ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్. చూస్తున్నారుగా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కుక్కర్లు, మిక్సీ గ్రైండర్లు అన్ని వాటర్ కూలింగ్ సంబంధించింది ఏమేమి ఇవన్నీ బ్రాస్ అనమాట. బ్రాస్, కాఫర్, స్టీల్ ఐటమ్స్ అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి ఐటమ్ తయారు చేస్తారు వాళ్ళు హోల్సేల్ ప్రైస్ లో అమ్ముతారని చెప్పేసి అంటారు అనమాట. చూస్తున్నారా ఇవన్నీ అల్యూమినియం సంబంధించిన అండాలు. మనకు హోటల్ సంబంధించిన చిన్న చిన్న హోటళ్ళకి, ఫీల్డ్లకు, ఫంక్షన్లకు, గిఫ్ట్లకు అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ వీళ్ళు తయారు చేసి ఇది చేస్తారనమాట. చూస్తున్నారా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి. వెళ్దాం ముందుకి. ఓకేనా, చూడండి. ఓహో మామూలుగా లేదు, సూపర్. ఇదంతా అదే చాలా పెద్దగా ఉంది. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతారు అనమాట. ఓకేనా, ఎంత అదే ఇంకా పైన ఉంది వాళ్ళది. పైన కొంచెం వర్క్ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. మనం యాక్చువల్గా ఆ పైన కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ ఏంటంటే వర్క్ నడుస్తుంది కదా, అంత పెయింటింగ్ అది వర్క్ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. మనం పైకి కూడా వెళ్ళొచ్చు. మేబీ ఇంకా కింద ఉంది అంటున్నారు. చూద్దాం, కింద కూడా వెళ్ళి చూద్దాము. ఓకే. పైన అయితే వర్క్ నడుస్తుంది అంటున్నారు అనమాట. ఇది కిందికి వెళ్దాం ఒకసారి. కిందికి వెళ్ళి కింద అండర్ గ్రౌండ్ వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్దామా? ఓకే. వీళ్ళు ఏమేమి తయారు చేస్తారు, ఎంత బెస్ట్ ప్రైస్ లో ఇస్తారన్నమాట. ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఏందనేది వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. మనం చూస్తున్నారా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ ఇదండి. ఇక్కడ ఇందులో వీళ్ళ షాపు, వీళ్ళ నంబర్లు వీళ్ళ డిస్క్రిప్షన్ లో పెడతాను నేను. మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ వీళ్ళని అప్రోచ్ అయితే ఆ నంబర్ కి కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు మనకు అడ్రస్ చెప్తారు. మనం వచ్చి పర్చేజ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు ఇవన్నీ కాఫరు, బ్రాస్ ఐటమ్స్ అనమాట. చూడండి ఇవన్నీ అవే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారా అన్ని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏంటనేది. మొత్తం డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తాను అనమాట నేను. ఓకేనా, చూస్తున్నారా ఇవన్నీ మిక్సీ అనమాట. మిక్సీలు మనం మెల్టన్ వాటర్ టిన్నులు ఇవి. చూస్తారా ఇవి కుక్కర్లు. ఇవన్నీ రకరకాల స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి రకరకాల స్టీల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అసలు కిచెన్ ఐటమ్స్. చూస్తున్నారుగా వండర్ఫుల్, సూపర్గా ఉంది. చూడండి ఇవన్నీ అవే వాళ్ళు ఏమేమి తయారు చేస్తారనే మనం వాళ్ళు క్లియర్ అయితే ఇదైతే మొత్తం నేను వీడియో షూట్ చేస్తున్నాను. వాళ్ళని అడుగుదాము ఏమేమి దొరుకుతాయి ఏంది. మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేసి ఇది చేస్తారనమాట. వీళ్ళ దగ్గర ఉండే ఈ రిటైల్ షాప్ వాళ్ళు ఇక్కడ రోడ్ సైడ్ కానీ, ఇక్కడ మనకు సిటీలో కానీ, ఊర్లలో కానీ ఎక్కడైనా వీళ్ళ దగ్గర నుండి పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ అమ్ముకొని సేల్స్ చేస్తారనమాట. చూస్తున్నారుగా ఇవన్నీ అదే. అడుగుదాం. చెప్పండి సార్, ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? మాది సార్ ఇక్కడ బేగం బజార్ లో ఉస్మానియా హాస్పిటల్ అపోజిట్ ఉంది. ఓకే. మ్యానుఫ్యాక్చర్ ఉంది మాది. హోటల్ ది, క్యాంటీన్, టిఫిన్ సెంటర్, హాస్టల్ ది, ఇంకా పెళ్లి సామాన్, గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి సార్. ఓకే. మొత్తం ఇది స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం అల్యూమినియం ఉంది, బ్రాస్, కాపర్. ఓకే. ఇంకా మీకు బాక్స్ పీస్ ఐటమ్స్ లో ఉంటాయి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ మీకు హోల్సేల్ రేట్ ఉంటాయి ఇక్కడ. మా దగ్గర మొత్తం మార్కెట్ సప్లై మేమే చేస్తాం సార్. మ్యానుఫ్యాక్చర్ మాది. మీది డిస్క్రిప్షన్ లో మీ నంబర్ ఇస్తాను. ఓకే సార్. మన సబ్స్క్రైబర్ కానీ మన వాళ్ళు ఎవరైనా మన పేరు చెప్పి మన ఛానల్ పేరు చెప్పి మీ ఛానల్ తో కూడా వస్తే సార్ మేము డిస్కౌంట్ ఇద్దాం మీకు.
చూస్తున్నారు కదా సార్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ అమ్ముతారు అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అయితే అన్ని ఇగో హాట్ బాక్స్ తో మొదలు పెట్టుకుంటే వాటర్ బాటిల్స్, అన్ని టిన్నులు, వాటర్ టిన్నులు, ఇవన్నీ ఐరన్ బాక్సులతో సహా అన్ని చాలా వరకు అయితే ఉందన్నమాట. చూస్తున్నారుగా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనం ఇగో ఇవన్నీ హోల్సేల్ అనమాట. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు బయట వాళ్ళు ఇది చేస్తారు అనమాట, అమ్ముకుంటారు, రిటైల్ లో అమ్ముకుంటారు. బెస్ట్ ప్రైస్ లో కూడా మనకు డైరెక్ట్ వచ్చి మనం ఇక్కడ తీసుకున్నా కానీ ఇది అవుతుంది అనమాట. సూపర్ గా ఉంది. కిందకి వెళ్ళి వచ్చాము, పైన కూడా ఉంది. చాలా వరకు జార్లు అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. చూస్తున్నారుగా డెక్కన్ మెటల్ అండ్ మెటల్స్. వీళ్ళది అన్న ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ అంతా వాళ్ళు డిస్ప్లే చేసి పెట్టారనమాట. మనకి ఏ ఐటమ్స్ కావాలంటే ఆ ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేసి పెడతారు. వాళ్ళది అడ్రస్ అంతా తీసుకొని నేను ఇది చేసుకుంటాను. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. హలో సార్, కావాలంటే వచ్చేయండి, మీకు డిస్కౌంట్ కూడా ఉంటాయి. మా షాప్ ఓనర్ పేరు ఉన్నది సాద్ దస్తగిరి సార్. హోల్సేల్ ఉంటుంది మొత్తం బేగం బజార్లో మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. డెక్కన్ అనమాట. డెక్కన్ ఇది చూస్తున్నా అన్ని చాలా రకాలుగా అయితే ఉన్నాయి అనమాట. చాలా పెద్ద పెద్ద ఉంది మార్కెట్ అయితే. చాలా పెద్ద మార్కెట్ ఇది, హోల్సేల్ మార్కెట్ అనమాట. ఈ రకరకాల ఐటమ్స్ అయితే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ నుంచి అక్కడికి చాలా పెద్దగా ఉందన్నమాట మార్కెట్. చూస్తారా ఫ్రెండ్స్, అన్ని జ్యువెలరీకి సంబంధించినవి అన్ని రకరకాల ఐటమ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా ఎంత దూరం వెళ్ళినా కానీ ఇంకా అదే అనమాట, అంత మొత్తం అదే వస్తుంది. ఇది హోల్సేల్ అన్నమాట, ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట. అన్ని రకరకాల ఐటమ్స్ అయితే అక్కడ దొరుకుతాయి మనకి. చూస్తున్నారా, సూపర్ అనమాట. అన్ని కిచెన్ ఐటమ్స్, అంటే ఇవి స్టవ్లు, ఇది అన్ని చాలా పెద్దగా ఉంది ఇక్కడ. హోల్సేల్ ఐటమ్స్ ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట. చూడండి, ఇవన్నీ స్టీల్, చాలా హోల్సేల్ మార్కెట్ ఇది. చూస్తారా, అన్ని రకరకాల ఐటమ్స్ అనమాట. బోలెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం దొరకని ఐటమ్ అంటే ఏముండదు. చాలా పెద్ద పెద్ద అన్ని అవే షాపులు అనమాట. అంత హోల్సేల్ షాపులు ఇవి. బెస్ట్ ప్రైస్ లో అయితే దొరుకుతాయి ఇక్కడ. బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ అనమాట. చూస్తారా, అన్ని అవే సూపర్ అనమాట. చూస్తారా, చాలా పెద్దగా ఉంది. మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం అనమాట. అంత చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఇవి అవే ఇవి రకరకాల పొయ్యిలు, ఇవి హీటర్లు అనమాట. హీటర్లు స్టాండ్లు అవి చూడండి. ఇవన్నీ జ్యువెలరీ, అన్ని పెద్ద పెద్దది, చాలా పెద్ద మార్కెట్ ఇది. చూడండి, ఓరి అమ్మ అండల. ఇవి అక్కడ నుంచి మొదలు పెట్టి అవన్నీ అవే అనమాట. చాలా పెద్ద మార్కెట్ అనమాట. చూస్తారుగా, చూస్తారు, ఇవన్నీ అదే. చాలా బిగ్గెస్ట్ మార్కెట్ ఇది. పెద్ద పెద్ద అండలు చూసినారా, అండలు తీసుకెళ్తున్నారంటే ఓడి అమ్మ, ఇవన్నీ అదే సూపర్ ఉన్నాయి అనమాట. తీసుకుంటున్నారు, వెళ్తున్నారు అనమాట. చూస్తారా, అంతా చాలా పెద్ద మార్కెట్ అనమాట. హోల్సేల్ మార్కెట్ ఇది, చాలా పెద్దది అనమాట. హైదరాబాద్ లోనే అతి పెద్దది, మామూలుగా లేదు అసలు. సూపర్ ఓహో, వండర్ఫుల్ గా ఉంది. ఎక్సలెంట్. మామూలుగా ఇవన్నీ స్టవ్లు అనమాట. హోల్సేల్ లో దొరుకుతుంది అంతా. ఇది హోల్సేల్ మార్కెట్ అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే వెళ్దాం. చూస్తారా, అన్ని పెద్ద పెద్ద కడాయిలు, గరిటెలు, చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇది, మామూలుగా లేదు అసలు. సూపర్ అన్నమాట. చూస్తారా, అన్ని లోపలికి వెళ్తే మొత్తం అదే హోల్సేల్ మార్కెట్ ఇదంతా. బేగం బజార్ వచ్చినామంటే స్టీల్ ఐటమ్స్ ఏం కావాలంటే పెళ్లి ఐటమ్స్ కానీ, హోటల్ వేర్ కానీ, కిచెన్ వేరు, బ్యాంకెట్, హాల్ వేరు, అన్ని చాలా పెద్దగా ఉందన్నమాట మార్కెట్. చూస్తారుగా, చాలా పెద్దదన్నమాట. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్, అన్ని బోలెడ్ అనే ఐటమ్స్ అనమాట. చూస్తారుగా ఫ్రెండ్స్, ఇదంతా అదే. ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ఇంకా అది మనం ఒక్కొక్క స్ట్రీట్ లో ఒక్కొక్క విధంగా అనమాట. ఇటు సైడ్ ప్లాస్టిక్, అటు ఒక సైడ్, ఇటు ఒక సైడ్, మళ్ళీ ఇటు ఒక సైడ్ అనమాట. వెళ్దాం మనం. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, మామూలుగా లేదు, వండర్ఫుల్ గా ఉందన్నమాట. ఎక్సలెంట్. వెళ్దాం ఇంకా ముందుకి. నెక్స్ట్ మనం ఇంకొక వ్లాగ్ అయితే చేద్దాము. నెక్స్ట్ ఎక్సలెంట్ ఉంది అంత సంబంధించింది అనమాట. మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. జనాలు రద్దీగా ఉంటున్నారు అనమాట.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటా, మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే.